హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతన్య 7. సో డిఎస్లో మా టాపిక్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మిడ్ టు ఎగ్జామ్కి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ని డిస్కస్ చేయబోతున్నా ఈ వీడియోలో. సో డియర్ స్టూడెంట్స్ ఏమేమి క్వశ్చన్స్ ఉంటుందనేది ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేస్తే పక్కా తెలుస్తుంది. సో 100% పాస్ అవుతారు. ఈ మోడల్ పేపర్ని మీరు చూశారనుకో 100% పాస్ అవుతారు. అండ్ 20 మార్క్స్లో మీకు పక్కా పాస్ మార్క్స్ అయితే పక్కా వస్తుంది నేను అనుకుంటున్నాను. సో డియర్ స్టూడెంట్స్ B3 సబ్జెక్ట్ చెప్తున్నా. సో ఈ వీడియోని మీరు ఏం చేయండి, లాస్ట్ వరకు వాచ్ చేయండి. లాస్ట్ వరకు వాచ్ చేయండి. సో కొత్తగా మన ఛానల్కి విజిట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఒక్కసారి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి మామ, ఓకేనా? చెప్తారు కదా మామ, రైట్. ఇక స్టార్ట్ చేద్దాం నాన్న. నౌ వీఆర్ గోయింగ్ టు ద పార్ట్ ఏ. సో పార్ట్ ఏ అంటే ఏముంటుంది, 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటుంది, ఓకేనా? 4 × 1 = 4 మార్క్స్. అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్స్ నాన్న, ఓకేనా? సో మనకు 4 క్వశ్చన్ అటెంప్ట్ చేయాల్సిందే, 100% అటెంప్ట్ చేయాల్సిందే. సో డియర్ స్టూడెంట్స్ ఒకసారి ఇన్స్ట్రక్షన్ చేద్దాం. ఆన్సర్ ఆల్ క్వశ్చన్ అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్స్, ఓకేనా? అన్ని క్వశ్చన్ రాయాలి, ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్స్ కన్సిడర్ చేస్తారు. అండ్ ఇక్కడ చూడండి అన్న, మనకు ఒక ఐడియా అయితే ఉండాలి. సో ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్ యూనిట్ 3 నుంచి అడుగుతాడు. ఎక్కడ నుంచి? యూనిట్ 3 నుంచి అడుగుతాడు. ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్ 3, థర్డ్ అండ్ ఫోర్త్ యూనిట్ 4 నుంచి అడుగుతాడు, ఓకేనా? రైట్ నాన్న. సో చూడండి, మోస్ట్ రిపీటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న ఇవి. సో డిఫైన్ ఫ్యారడేస్ లా. ఫ్యారడేస్లో 2 లా ఉంటాయి, ఫస్ట్ లా ఉంటుంది, సెకండ్ లా ఉంటుంది. సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలంటే ప్లేలిస్ట్ ఒక్కసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి. అక్కడ మీకు మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వీడియోస్ అయితే చాలా ఉన్నాయి, ఒక్కసారి చూడండి, ఓకేనా? B3 సబ్జెక్ట్ మీద నేను వీడియోస్ చేశాను, ఒక్కసారి చూడండి, ఓకేనా? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఉంటుంది అక్కడ. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ లెన్స్ లా డెఫినేషన్ రాయాలన్న, ఓకేనా? ఈ 2 అయితే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ యూనిట్ 4 నుంచి డిఫైన్ రెసిస్టెంట్. సో రెసిస్టెన్స్ అంటే ఏందనేది దాని డెఫినేషన్ రాయాలి. అండ్ ఇక్కడ చూడండి, డిఫైన్ రెసిస్టివిటీ. సో ఈ క్వశ్చన్స్ నుంచి అయితే పక్కా వస్తుందని నేను ఇక్కడ రాయడం జరిగింది. సో మీరు ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఓకేనా అన్న? స్క్రీన్ షాట్ తీసుకోండి, పక్కా వచ్చే క్వశ్చన్స్ ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి. చాలా చిన్నగా ఉంటుంది, ఓకేనా? చిన్నగా ఉంటుంది ఆన్సర్లు, ఓకేనా? నౌ వీఆర్ గోయింగ్ టు ద పార్ట్ బి. ఇప్పుడు పార్ట్ బికి వెళ్తాం. సో పార్ట్ బి అంటే ఏంటన్నా, ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది మనకు. పార్ట్ బి అనగానే ఏం గుర్తు రావాలి మనకి? ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఇక్కడ ఏ అయినా అటెంప్ట్ చేయాలి, బి అయినా అటెంప్ట్ చేయాలి, ఓకేనా? ఏఆర్ బి. సో ఏదైనా ఒకటే అటెంప్ట్ చేయండి. మీకు 2 వస్తే టైం ఉంటే 2 అటెంప్ట్ చేయండి. మనకు ఉండేది 1 అవరే కదా టైం లిమిట్, రైట్? ఇక్కడ 5th క్వశ్చన్ వచ్చేసి యూనిట్ 3 నుంచి అడుగుతాడు. 6th క్వశ్చన్ వచ్చేసి యూనిట్ 4 నుంచి అడుగుతాడు, ఓకేనా అన్న? సో 5th ఏముంటుంది చూడండి, వాట్ ఈస్ కోఫిషియంట్ ఆఫ్ కప్లింగ్. కోఫిషియంట్ ఆఫ్ కప్లింగ్కి డెఫినేషన్ రాయాలన్న మనం. డెఫినేషన్ రాసి కొంచెం టర్మ్స్ డెరివేషన్ వస్తే, మీకు డెరివేషన్ వస్తే డెరివేషన్ కూడా డెరైవ్ చేయండి. సో ఇదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. కోఫిషియంట్ ఆఫ్ కప్లింగ్ గురించి నేను చెప్పాను, లాంగ్ వీడియోస్లో ఉంటాయి, చూడండి ఒకసారి. అండ్ 5th బి వచ్చేసి రైట్ ద ఫార్ములాస్ ఫర్ సెల్ఫ్ అండ్ మ్యూచువల్ ఇండక్టెన్స్. సో అంటే ఫార్ములా ఎవరెవరికి ఫార్ములా రాయాలి? సెల్ఫ్ ఇండక్టెన్స్కి, మ్యూచువల్ ఇండక్టెన్స్కి ఫార్ములా రాయాలి, ఓకేనా? సో ఫార్ములాస్ రాసి ఎక్స్ప్లెయిన్ చేయండి, టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ ఇది యూనిట్ 3 నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఇవి. అండ్ యూనిట్ 4 నుంచి చూడండి, 6th వచ్చేసి లీస్ట్ ద అప్లికేషన్ ఆఫ్ ఏఎఫ్ చౌక్, ఓకేనా? సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈ క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ అవ్వండి మీరు, ఓకేనా? రైట్. 6th బి వచ్చేసి లీస్ట్ రెసిస్టర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెటీరియల్ యూజ్డ్ ఫర్ ద కనెక్షన్స్, ఓకేనా? సో ఏమేమి రెసిస్టర్స్ ఉంటాయి అనేది వాటి గురించి ఇక్కడ 6th బిలో రాయాలి. సో డియర్ స్టూడెంట్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే పక్కా నేర్చుకోండి మీరు, ఓకేనా? నేర్చుకుంటారు కదా, నేర్చుకున్నానా? రైట్. నౌ వీఆర్ గోయింగ్ టు ద పార్ట్ సి. సో డియర్ స్టూడెంట్, పార్ట్ సి అనగానే ఏం గుర్తురాలి? 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, ఓకేనా? రైట్. 2 × 5 = 10 మార్క్స్. అంటే ఇక్కడ మనకు 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, ఒక్కొక్క క్వశ్చన్కి 5 మార్క్స్ ఉంటుంది. ఆన్సర్ 1 క్వశ్చన్ ఫ్రమ్ 7 and 8, అంటే 7 or 8లో ఏదో ఒక్కొక్కటి అటెంప్ట్ చేయాలి అంటున్నారు. ఈచ్ క్వశ్చన్ ఈజ్ ఆఫ్ ఇంటర్నల్ చాయిస్ టైప్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీ 5 మార్క్స్. సో డియర్ స్టూడెంట్ చూడండి, 7th అంటే 7th ఏబి యూనిట్ 3 నుంచి వస్తుంది, 8th ఏబి యూనిట్ 4 నుంచి వస్తుంది, ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి అన్న, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ నేర్చుకొని వెళ్ళండి మీరు ఎగ్జామ్కి. ఎక్స్ప్లెయిన్ డైనమికలీ అండ్ స్టాటికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, ఓకేనా? వీటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. డెరివేషన్స్ కూడా ఉంటాయి, ఆ డెరివేషన్స్ కూడా మీరు డెరైవ్ చేయండి. సో లాంగ్ వీడియోస్లో ఉన్నాయి, నా లాంగ్ వీడియోస్ కొట్టండి మీరు, దాంట్లో అయితే ఉన్నాయి నన్ను ఈ ఆన్సర్లు ఉన్నాయి, ఈ క్వశ్చన్లకి ఆన్సర్, ఓకేనా? ఎక్స్ప్లెయిన్ ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్. సో డియర్ స్టూడెంట్స్, ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఓకేనా? ఈ క్వశ్చన్కి కూడా నేను ఆన్సర్ చేయడం జరిగింది, ఒక వీడియో చేసిన, ఆ వీడియో చూడండి, పక్క పాస్ అవుతారు మీరు, ఓకేనా?
ఈ 2 క్వశ్చన్స్కి అయితే వీడియోస్ ఉన్నాయి నా దగ్గర. అండ్ 8th వచ్చేసి రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ పొటెన్షియోమీటర్ అండ్ రియోస్టాట్స్. డిఫరెన్స్ బిట్వీన్ క్వశ్చన్స్ అయితే పక్కా వస్తుంది. ఓకేనా, లైన్ కొట్టి మీరు మ్యాటర్ రాయాలన్నా దేనికి పొటెన్షియోమీటర్కి అండ్ రియోస్టాట్స్కి సో డిఫరెన్స్ వేయాల్సిందే. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ 8th బి వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద పీటీసీ అండ్ ఎన్టీసీ రెసిస్టర్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు చెప్పిన క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ మోడల్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్ అవ్వండి. మీరు అన్నీ ప్రిపేర్ అయితే పక్కా పాస్ అవుతారని అనుకుంటున్నా. సో ఎందుకంటే నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి మోడల్ పేపర్ తయారు చేయడం జరిగింది. ఈ మోడల్ పేపర్ని మీరు లాస్ట్ వరకు వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. డియర్ స్టూడెంట్స్, మర్చిపోద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, ఒక్కసారి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా, చేస్తారు కదా నాన్న? రైట్. సో బాయ్ డియర్ స్టూడెంట్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ నాన్న, అప్పటి వరకు.